ఆంకాలజీ కూడా మీ సబ్జెక్టు. ఆంకాలజీ అంటే క్యాన్సర్. అవును. సో ఇప్పుడు క్యాన్సర్ మీరు అన్నారు. క్యాన్సర్ మామూలుగా క్యాన్సర్ కారకాలు క్యాన్సర్ కారకాలు చాలా ఉన్నాయండి. లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఉన్నాయి, జెనెటిక్ ఉన్నాయి, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. చెప్పుకోవాలంటే మెయిన్గా స్మోకింగ్ ఒకటి, ఆల్కహాల్ ఒకటి, ఒబీసిటీ ఒకటి, తర్వాత ఇంకా లైఫ్ స్టైల్ రిలేటెడ్ నేను చెప్పిన విధంగా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒకటి, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఎక్కువ ఫైబర్ తీసుకోకుండా ఉండడం, ఇవన్నీ కూడా ఆల్కహాల్ డెఫినెట్లీ ఇట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటాము, తర్వాత ఈసోఫేజియల్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్, బ్రెస్ట్ కూడా ఆల్కహాల్తో రిలేషన్ అనమాట. తర్వాత ఈ క్యాన్సర్స్ అన్ని రావడానికి ఇవన్నీ కారణాలు వైరసెస్ అన్న విధంగా. ఇప్పుడు హెచ్పివి వైరస్ అని ఉంది. 95% ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ కేసెస్ ఆర్ డ్యూ టు హెచ్పివి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. హెపటైటిస్ బి వైరస్తో క్యాన్సర్స్ వస్తాయి, హెచ్ఐవితో క్యాన్సర్స్ వస్తాయి, తర్వాత హెచ్టిఎల్వి వైరస్ అనేది ఉంది, దాంతో వస్తాయి. హెలికోబాక్టర్ పైలోరీ అనే ఒక బ్యాక్టీరియా ఉంది, దాంతో వస్తాయి. క్యాంపోలోబాక్టర్ జెజునై. సో లాట్ ఆఫ్ వైరసెస్ అండ్ బ్యాక్టీరియా, ఎప్స్టీన్ బార్ వైరస్ అని అంటాం, ఇవన్నిటితో కూడా క్యాన్సర్స్ వస్తాయి. సో దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ వై పీపుల్ గెట్ క్యాన్సర్స్. ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్, పీపుల్ హూ ఆర్ ఎక్స్పోజ్ టు ఆస్బెస్టోస్, పొల్యూషన్, ఇవన్నీ కూడా క్యాన్సర్ రావడానికి కారణాలు. 20-30 years బ్యాక్ వరకు క్యాన్సర్ పేషెంట్ అనేవాళ్ళు వెరీ 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 రేర్. అవును. ఇప్పుడు మామూలు హాస్పిటల్లా క్యాన్సర్ హాస్పిటల్ పెరుగుతున్న జనం వేల మంది వచ్చేస్తున్నారు. ఇండియా గురించి చెబుతున్నాను నేను. ఎందుకు అంతగా పెరుగుతుంది క్యాన్సర్? అంటే ఇంతకుముందు డయాగ్నాస్టిక్ మెథడ్స్ లేవు. ఎవరైనా చనిపోతే ఎందుకు చనిపోరో తెలియదు. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇవన్నీ స్కాన్స్ వచ్చాయి, తర్వాత ఈ స్క్రీనింగ్ మెథడ్స్ వచ్చాయి, దీంతో పాటు మనం ఎక్కువ డిటెక్ట్ చేస్తున్నాం. అలాగే క్యాన్సర్ రేట్ కూడా పెరిగింది బికాజ్ ఆఫ్ ద పొల్యూషన్ అనుకోండి, మన లైఫ్ స్టైల్ అనుకోండి, ప్రాసెస్డ్ ఫుడ్ తినడము, ఈ షుగరీ డ్రింక్స్ తాగడం. ఎస్పెషలీ ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది థమ్స్అప్, లేకపోతే ఇలాంటి షుగరీ డ్రింక్స్, కార్బోనేటెడ్ షుగరీ డ్రింక్స్, ఇవన్నీ కూడా హెల్త్కి బ్యాడ్ అనమాట. సో అవన్నీ చేస్తున్నాం కాబట్టి ఈ నాట్ ఓన్లీ వీఆర్ డిటెక్టింగ్ మోర్, బట్ దర్ ఇస్ ఆల్సో ఇంక్రీజ్డ్ ఇన్సిడెన్స్ డ్యూ టు లైఫ్ స్టైల్ చేంజెస్. సో క్యాన్సర్లో రకరకాల ఆర్గాన్స్ క్యాన్సర్ వస్తుంది కదా. 1, 2, 3, 4 ఆర్డర్ చెప్పారంటే ఎలా చెప్తారు సార్? ద మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ యూఎస్ ఈజ్ స్కిన్ క్యాన్సర్, బట్ దట్ కెన్ బి ఎ నాన్ ఇన్వేజివ్ క్యాన్సర్ టూ. బట్ అలా కాకుండా ఇన్వేజివ్ క్యాన్సర్స్లో లంగ్ క్యాన్సర్ ఇస్ నెంబర్ 1. ఇండియా ఆర్ ఎనీవేర్ లంగ్ క్యాన్సర్ ఇస్ ద నెంబర్ 1 క్యాన్సర్ కిల్లర్ అనమాట. దాని తర్వాత వచ్చేసి కోలన్ కానీ, బ్రెస్ట్ కానీ, ఇవన్నీ వస్తాయి దాని తర్వాత. బట్ ప్రాస్టేట్ కూడా ఉంది. బట్ ప్రాస్టేట్ కామన్ అయినా కానీ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ డై ఫ్రమ్ ప్రాస్టేట్ బికాస్ ప్రాస్టేట్ ఈజ్ నాట్ వెరీ అగ్రెసివ్. ఇట్ కెన్ బీ, బట్ జనరలీ స్పీకింగ్ ఇట్స్ నాట్. ఈవెన్ విత్ బోన్ మెటాసిస్ పీపుల్ లివ్ ఫర్ ఇయర్స్ విత్ ప్రాస్టేట్. బట్ లంగ్ క్యాన్సర్ అలా కాదు. ఈవెన్ దో ద సర్వైవల్ ఈజ్ ఇంక్రీజింగ్, there is improvement with a lot of research and newer therapies like targeted therapies, immunotherapies, but still lung cancer is the most common cause of cancer death. ఒకప్పుడు బ్లడ్ క్యాన్సర్ వచ్చిందంటే వాడు గ్యారంటీ చచ్చిపోతాడని చెప్పి డిసైడ్ చేసేవాడు. అవును. ఇప్పుడు కంపారిటివ్గా బ్లడ్ క్యాన్సర్ ఈజ్ సేఫర్ అంటున్నారు కదా, కరెక్టేనా అది? బ్లడ్ క్యాన్సర్ ఇస్ నాట్ సేఫర్ అండి. దెర్ ఆర్ మోర్ ట్రీట్మెంట్స్ ఫర్ ఇట్. బ్లడ్ క్యాన్సర్స్లో రకాలు ఉంటాయి మళ్ళీ. ఇప్పుడు అక్యూట్ లుకీమియా, అక్యూట్ మైలోజనస్ లుకీమియా, అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా, క్రానిక్ మైలోజనస్ లుకీమియా, క్రానిక్ లింఫోసిటిక్ లుకీమియా, లింఫోమాస్, ఇవన్నీ ఉన్నాయి. వాటికి ట్రీట్మెంట్స్ బాగా వచ్చినాయి ఈ మధ్య. అంటే నాట్ ఓన్లీ ఐవి బట్ ఆల్సో ఓరల్ మెడికేషన్ చాలా వచ్చాయి. సో బ్రూటాన్ కానీ ఇనిబిటర్స్ అని, వాటితో చాలా తగ్గించే ఇవి ఉన్నాయి. బెస్ట్ కానీ ఏం లేదు, బట్ డెఫినెట్లీ సర్వైవల్ ఇంప్రూవ్ అయింది చాలా. ఈ రక్తానికి సంబంధించిన జబ్బులు కానీ, డిజార్డర్స్ కానీ, డిసీజెస్ కానీ, వ్యాధులు కానీ, ఇబ్బందులు కానీ, కష్టాలు కానీ వచ్చిన ఎప్పుడు రావాలి, ఎలా తెలుస్తుంది పేషెంట్కి అది? అది అంటే ఇంకా ఒక్కోసారి ఏమవుద్దంటే క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజెస్లో కూడా సిమ్టమ్స్ రావు. అడ్వాన్స్ స్టేజ్ వచ్చేవరకు ఇప్పుడు బోన్ పెయిన్ వస్తుందంటే అప్పటికే బోన్ మెటాసిస్ ఉంటుంది అనమాట. సో చాలా మటుకి చిన్న బ్రెస్ట్ లంప్ అనుకోండి, బయట వాళ్ళకి ఫీల్ అవుతే పర్వాలేదు, కొంతమందికి లోపల వస్తాయి, బ్రెస్ట్లో వచ్చేవి. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్లో కొంతమందికి సిగరెట్ స్మోకింగ్ ఉన్న వాళ్ళకి. సో వీళ్ళందరికీ చాలా లేట్గా డిటెక్ట్ చేస్తే మోర్టాలిటీ ఎక్కువ ఉంటుంది. అందుకని తక్కువగా మోర్టాలిటీ ఉండాలి, ఎర్లీగా డిటెక్ట్ చేయాలంటే స్క్రీనింగ్ మెథడ్స్ ఉన్నాయి కొన్ని క్యాన్సర్స్కి, నాట్ ఎవ్రీథింగ్. సో ఎలా అంటే బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రామ్ ఉంది, సర్వైకల్ క్యాన్సర్కి ప్యాప్స్మియర్ ఉంది, అలాగే కోలన్ క్యాన్సర్కి కొలనాస్కోపీ ఉంది, అలాగే ఇప్పుడు లంగ్ క్యాన్సర్కి సిటీ స్కాన్స్ ఎవ్రీ ఇయర్. అట్లా అంటే వాళ్ళు ఎక్కువ స్మోకింగ్ కనుక చేస్తే ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 50 years till 80 years of age, విదిన్ 15 years స్మోకింగ్ క్విట్ చేస్తే కనుక
అప్పటి వరకు ఇఫ్ దే క్విట్ స్మోకింగ్ మోర్ దెన్ 15 years ago, they don't need screening. But if it is less than 15 years since they quit, if they smoked 25-30 pack years అంటాం అనమాట, వాళ్ళందరికీ 50 years తర్వాత చేయాలి. మ్యామోగ్రామ్ అంటే ఆఫ్టర్ 40 years ఎవ్రీ ఉమెన్ షుడ్ గెట్ మ్యామోగ్రామ్ డన్. సో స్క్రీనింగ్ అన్నది మన ఇండియాలో లేదు, ఇప్పుడు ఆ కాన్సెప్ట్ రావాలి. ఎందుకంటే ఇప్పుడు మొన్న ఒక పేపర్ ప్రజెంట్ చేశాను నేను. దాంట్లో ఏంటంటే 90% ఆఫ్ పీపుల్ ఇన్ US or developed countries get mammogram done eligible ఏజ్కి లైక్ 40 years తర్వాత. ఇండియాలో 2-3% eligible women get mammogram done, which is a huge gap. సో ఇప్పుడు an ounce of prevention is better than a pound of cure అంటారు కదండి. ఇప్పుడు హెల్త్ కేర్ సిస్టమ్కి తక్కువ కాస్ట్ కావాలంటే ప్రివెన్షన్ మీద ఫోకస్ చేయాలి. ఈవెన్ ఇఫ్ ఇట్ కాస్ట్ మనీ, బట్ ఫ్యూచర్లో యూ కెన్ రెడ్యూస్ ఆల్ దిస్ కాస్ట్. స్క్రీనింగ్ టెస్ట్ గురించి మీరు చెబుతున్నారు. అయితే 40 ఏళ్ళు దాటిన వారు లేడీస్ గురించి చెప్పారు, స్క్రీన్ టెస్ట్ మేము చెప్పారు. మగవాళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్ తక్కువ అండి. ఇప్పుడు 100 ఫీమేల్స్ ఉంటే 99 ఫీమేల్స్ ఉంటే ఒక 1%, 100 మందిలో 100 మంది బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే దాంట్లో ఒక మేల్ అనమాట. బట్ లంగ్ క్యాన్సర్కి మేల్స్కి స్క్రీనింగ్ చేయాలి. తర్వాత అలాగే వాళ్ళకి ఇంకా ఫీమేల్ ఆర్గన్స్ ఉండవు కాబట్టి ఇది లేదు. కానీ ప్రాస్టేట్ క్యాన్సర్కి PSA అని ఒకటి ఉంటుందండి, బ్లడ్ టెస్ట్. దాంతో మనకి ఏంటంటే లెవెల్స్ పెరిగితే ప్రాస్టేట్ క్యాన్సర్ ఉన్నట్టు. సో కాకపోతే అందరికీ అది కాదు, వీ హ్యావ్ టు టాక్ టు ద పేషెంట్. అది జనరలైజ్డ్గా చేయలేము అందరికీ. సో ఇప్పుడు 70-80 years అతను వస్తే, పేషెంట్ వస్తే, వీ కెనాట్ రికమెండ్ స్క్రీనింగ్, ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్పాన్ తక్కువ ఉంటుంది కాబట్టి. బికాస్ లాట్ ఆఫ్ పేషెంట్స్ డై విత్ ప్రాస్టేట్ క్యాన్సర్ దాన్ డైయింగ్ ఫ్రమ్ ఇట్. సో చాలామందికి కొన్ని సెల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం 50-55 తర్వాత అటాప్సీ కనుక చేస్తే చాలామందిలో 30% ఆఫ్ దెమ్ విల్ హ్యావ్ ప్రాస్టేట్ క్యాన్సర్ సెల్స్. మీరు ఏజ్ గురించి చెప్పారు. స్క్రీన్ టెస్ట్లు మగవాళ్ళు ఏ వయసు నుంచి చేసుకోవాలి అసలు, అలాగే ఆడవాళ్ళు ఏ వయసు నుంచి చేసుకోవాలి? 40 ఏం చెప్పారు. 40. ఇప్పుడు తర్వాత చిన్నపిల్లలకి యూత్ కూడా క్యాన్సర్లు వస్తున్నాయి కదా, వస్తున్నాయి. దానికి లేదండి, మనకి యూత్లో వచ్చే క్యాన్సర్స్కి మనకి స్క్రీనింగ్ లేదు అన్ఫార్చునేట్లీ. కాకపోతే ఇఫ్ దే హ్యావ్ స్మోకింగ్ హిస్టరీ అదా ఉంటే ఫీమేల్స్కి 50+ తర్వాత ఈ లంగ్ CT చేయడం అనమాట. అలాగే కొలనాస్కోపీ 45 years తర్వాత లేడీస్ కానీ మెన్ కానీ యూ హ్యావ్ టు డూ కొలనాస్కోపీ ఆఫ్టర్ 45 years. అలాగే లంగ్ కూడా సేమ్ ఫర్ ఫీమేల్స్ అండ్ మేల్స్. ఇఫ్ దే స్మోక్డ్ ఎ లాట్ ఇన్ దర్ లైఫ్ టైమ్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 50 to 80 దే హ్యావ్ టు గెట్ ఎ స్కాన్ ఎవ్రీ ఇయర్ డన్. సో 40 years తర్వాత ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కానీ క్యాన్సర్ రిలేటెడ్గా స్క్రీనింగ్ టెస్టులు చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటే. ఎస్, అంటే ఇప్పుడు ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క ఏజ్ అనమాట. బ్రెస్ట్ క్యాన్సర్కి 40 yearsకి స్టార్ట్ చేయాలి, కోలన్ క్యాన్సర్కి 45 years స్టార్ట్ చేయాలి, లంగ్ క్యాన్సర్కి 50+ వాళ్ళకి. అయితే మీరు ఈ క్యాన్సర్లో హ్యాబిట్స్ అన్నారు కదా, హ్యాబిట్స్ పాత్ర కూడా చాలా ఎక్కువ ఉంటుంది. చాలా ఉంటుంది. చాలా జీన్స్ పాత్ర కూడా ఉంటుంది. జీన్స్ ఉంటుందండి. ఓన్లీ 20% ఆఫ్ దెమ్ ఆర్ ఫ్యామిలీ రిలేటెడ్, ఫెమిలియర్. 80% ఆఫ్ దెమ్ ఆర్ రిలేటెడ్ టు అదర్స్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్, ఒబిసిటీ, లైక్ ఐ మెన్షన్డ్. ఆల్సో వైరసెస్, ఇవన్నీ కూడా డిక్రీజ్డ్ యాక్టివిటీ, ఇంప్రాపర్ డైట్, ఇవన్నీ కూడా క్యాన్సర్కి కాజెస్ అన్నమాట. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళని నేను చూశాను, మా రిలేటివ్స్ని. ఆయనకి షుగర్ లేదు, బీపీ లేదు, థైరాయిడ్ లేదు, ఎటువంటి హెల్త్ ప్రాబ్లం లేదు. తర్వాత పర్ఫెక్ట్ నో డిజార్డర్, పర్ఫెక్ట్ హెల్త్గా ఉన్నాడు 75 years వరకు ఆల్మోస్ట్. తర్వాత ఆయన హైలీ డిసిప్లిన్డ్. ఆయన ఫుడ్ హ్యాబిట్స్ డిసిప్లిన్, స్లీప్ డిసిప్లిన్, థింకింగ్ డిసిప్లిన్, వెరీ డిసిప్లిన్ ఇన్ ఆల్ ఏరియాస్ అండ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. నో ఇల్ హెల్త్, నో డిజార్డర్, నో డిసీజ్, ఏమి లేదు. ఆయనకు సడన్గా క్యాన్సర్ వచ్చేసింది. ఇలాగా ఒక సిస్టమేటిక్గా డిసిప్లిన్డ్గా ఉండేవాళ్ళు, అప్పటి వరకు ఎటువంటి ఇల్ హెల్త్ డిజార్డర్స్ లేని వాళ్ళకి కూడా సడన్గా క్యాన్సర్ అటాక్ అవుతుంది కదా, దీన్ని ఎలా చూడాలి సార్? చాలా మట్టుకి మనకి ఈ మధ్య బికాజ్ వీఆర్ ఎక్స్పోజ్ టు సో మెనీ థింగ్స్ దట్ వీ డోంట్ నో. సో క్యాన్సర్ వచ్చిన ప్రతి వాళ్ళకి ఇది కాదని మనం చెప్పలేం. ఎవరైనా స్మోక్ చేస్తే ఈజీగా చెప్పవచ్చు, స్మోక్ చేసే వచ్చింది. ఆల్కహాల్ అనుకోండి, మనం ఆల్కహాల్కి రిలేట్ చేయవచ్చు. కానీ కొంతమందికి ఏమీ లేకుండా వస్తుంది. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ క్యాన్సర్ ఇస్ ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ మన సెల్స్ డీజనరేట్ అవుతాయి. డీజనరేట్ అయినప్పుడు మ్యూటేట్ అవుతాయి. మ్యూటేట్ అయినప్పుడు అవర్ బాడీ విల్ లూజ్ కంట్రోల్ ఓవర్ సెల్ గ్రోత్. సో అలా సెల్స్ గ్రో అయ్యి క్యాన్సర్ వస్తుంది అనమాట. సో ఏజ్ ఈజ్ ద బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్.